Audio Jungle. అందరికీ రామ్ రామ్, వెల్కమ్ టు స్ట్రీట్ ఫెస్టివల్స్. మనమైతే ప్రజెంట్ శ్రీ కామధేను ఆర్ట్స్ కాడికి వచ్చినాం. లొకేషన్ వచ్చేసి చీర్యాల నరసింహస్వామి కమాన్, అంటే ఇక్కడ టువర్డ్స్ కీసరా రోడ్. చీర్యాల నరసింహస్వామి కమాన్ నుంచి వితిన్ 300 మీటర్స్ కొంచెం ముందు రాగానే లెఫ్ట్ సైడ్లో పంక్చర్ షాప్ ఉంటుంది. దాని పక్కకే శ్రీ కామధేను ఆర్ట్స్ అని ఉంటుంది. ఓకేనా? సో మన స్పెషల్ ఏందన్న ఐడియల్స్లో మన ఐడియల్ స్పెషల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం 6 ఫీట్ నుంచి 25 ఫీట్ వరకు చేస్తాం. 25 ఫీట్స్ 25 ఫీట్స్ అనేది ప్రీ బుకింగ్, అంటే ఆర్డర్ పర్పస్కి. కానీ అన్ని సింగిల్ పీసే, నో డబుల్ పీస్. ఒక పీస్తో ఇంకో పీస్ చేయం. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ లేదు, పర్టికులర్గా నాకు కావాలి అంటేనే చేస్తాం. కానీ మేమైతే చేస్తలేము, అన్ని సింగిల్ పీసెస్. అన్ని సింగిల్ మొత్తం ముంబై స్టైలే, మొత్తం అన్ని బాంబే స్టైల్ అన్ని. అవునా గైస్, చూసినా కదా స్టార్టింగ్లోనే మన ఎంత పెద్ద గణేశుడు ఉండవు అనే ఈ రూపం ఏందన్నా మనకి. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇప్పుడు కృష్ణన్న అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే కృష్ణన్న ఎప్పుడు చేసినా కానీ ప్రతి ఇయర్ ఆయన ఒక గణేశుడి మీద కూర్చొని ఈ మోడల్ అనేది ఉంటుంది. సిగ్నేచర్ పీస్, సిగ్నేచర్ పీస్ అన్నట్టు. ఒకటి ఏనుగు పైన ఎలిఫెంట్ పైన వచ్చిన అన్న సిగ్నేచర్ పీస్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అట్లా ఇది స్టార్టింగ్ ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు మనది? ఇది మనకి 18 ఫీట్స్ వస్తుంది. 18 ఫీట్స్. కలర్ స్టార్టింగ్ ఎప్పుడైతే? కలరు ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ చేపిస్తాం. వెనకాల బుకింగ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, బుకింగ్స్ కూడా అయినాయి. కస్టమైజేషన్ ఏమైనా ఉంటే ఇప్పుడే రావాలా, క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసినారు కదా, బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ రండి, బుక్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తారు మన అన్న వాళ్ళు అయితే. అని గణేశుడు అన్నది ఇప్పుడు ఇది ఏంటంటే గజముఖాసురుడు. స్టోరీ ఉన్నది అన్నమాట. ఇది గణేష్ ఉంది, ఆ ఎలుక గురించి తెలుసుకుని మీకు ఎగ్జాక్ట్ స్టోరీ తెలుస్తుంది. అట్లా ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి తెలుస్తుంది. సో మీరు పర్సనల్గా మీరు దాన్ని సర్చ్ చేసి మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. దాని ఒక యూనిక్నెస్ కూడా అర్థమవుతుంది. ఇంకోటి ఇది ఏంటంటే మన వాసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకొని వస్తాడు కదా సముద్రం నుంచి. వచ్చేటప్పుడు వెనకలికని పాములు వచ్చేస్తాయి కదా, సేమ్ ఎగ్జాక్ట్ అదే వస్తుంది. మీకు వాటర్ అనేది ఫ్లోయింగ్ టైప్ లో మేము చేస్తున్నాం. అది వాటర్ ఫ్లోయింగ్ అంటే దాని టైప్ లో చేస్తున్నాం, వాటర్ ఫ్లోయింగ్ టైప్ లో. ఓకే, మీకు ఎట్లా అంటే మీకు కొద్దిగా రియలిస్టిక్ లాగానే కనిపిస్తుంది. అది కస్టమర్ రిక్వైర్మెంట్ మీద వాళ్ళకి కావాలి అంటేనే. ఏదంటే ఓన్ రిస్క్ తీసుకెళ్లేటప్పుడు కానీ అదంతా వాళ్ళ మీద డిపెండ్. వాళ్ళు రెడీ ఉన్నారంటే మేము చేయనికి రెడీ ఉన్నాం. నార్మల్ వాటర్ టైప్ లో మేము దాన్ని ఏదైనా పిఓపిలో చేసి అది చేసేస్తాము. అది చేసేస్తాము. అది సేమ్ ఇప్పుడు ఆయనకి గంపలా వచ్చి దాంట్లో గణేశుడు కృష్ణుడు రూపంలో. ప్లేస్ వచ్చేసి 16 ఫీట్స్ ఇది. ఓకే, సైడ్ లో 10 ఫీట్స్ ఉంటుంది. సైడ్స్కి 10. హైట్ కూడా మీకు 16 ఫీట్స్ వస్తుంది. 16x16. 16x16. ఇదే మన షెడ్ లో పెద్ద షెడ్. మన షెడ్ లో హైదరాబాద్ లో కూడా ఇది పెద్ద బేస్ అనేది మన దగ్గర. ఈ వీడియోలో కూడా ఓలే బాయ్ నిజంగా. ఈ బేస్ అనేది హైదరాబాద్ లో ఫర్ ది ఫస్ట్ టైం మనమే చేస్తాం. ఇది ముంబైలో కూడా లేదు ఇంత పెద్ద బేస్. ఇంకా 16 ఫీట్స్ అనేది త్రిమూర్తి బుకింగ్ కాలేదు, నడుస్తుంది, ప్రాసెస్ లో ఉన్నది. టీం వాళ్ళు ఉన్నారు, రెడీ హైదరాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ సైడ్ నుండి. ఇలా అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా ఓవర్ వస్తే వాళ్ళకి ఫస్ట్, అంతే. అవన్నీ ఏం లేవు. మూర్తి రూపంలో చాలా అంటే చాలా పెద్ద నిజంగా. ఏ షెడ్ లో మేము ఇంతవరకు ఎన్ని షెడ్లు తిరిగినాం కదా, ఏ షెడ్ లో ఇంకా మంచిది. ఇంకా ఫినిషింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ బాడీ ఫినిషింగ్ కే మనకి ఇంత మంచిగా అనిపిస్తుంది. పెయింట్ అయినాక ఇంకా ఎక్సలెంట్ మంచిగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లేదు, తీసుకెళ్ళడానికి కష్టం అయితే. చేయడానికి ఏం లేదు, మేము చేసిస్తాం, ఎంతనే చేసిస్తాం. ఓకే, కస్టమర్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా తీసుకెళ్ళేటప్పుడు కష్టం కావద్దు. ఆడికి మళ్ళీ మండపం తీసుకెళ్ళినాక మళ్ళీ విమర్జనం తీసుకోవడానికి. అందుకే నేను ఏంటంటే కస్టమర్కి నేను ప్రిఫర్ చేసేది అంటే 16 to 18 ఫీట్. ఎవరికైనా సరే తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రావద్దు, చేయించినాక నేను బాధపడద్దు, వాళ్ళు బాధపడద్దు. అట్లా అనేసి నేను మ్యాక్సిమం అన్నీ 18-16 వరకే ఆపుతున్నాను. నీకు స్టార్టింగ్లో 25 ఫీట్ ఎందుకు చెప్తున్నా అంటే చేస్తాం, రెడీ ఉన్నాం చేయడానికి. కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ మీద కావాలి అంటేనే చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, అది మైండ్లో పెట్టుకొని ఈసారి కొంచెం హైట్ తక్కువ చేసి ఐరన్ గిరన్ అంతా హెల్దీ చేసి మంచిగా చేస్తున్నాం. అట్లా మన దగ్గర ఇప్పుడు అందరూ ఇది దూరం ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మనకి రింగ్ రోడ్ అనేది ఇక్కడ పక్కనే. మనకి ఇక్కడికి జస్ట్ 1.5 కిలోమీటర్స్ వస్తుంది అంతే. డైరెక్ట్ ఇప్పుడు ఎట్లా అంటే అందరూ
హైట్ ఉన్నాయి కదా ఎట్లా తీసుకొద్దామని ఆలోచిస్తున్నారు కానీ ప్రాబ్లం లేదు. మీరు ఎట్ సైడ్ అన్న కావాలనుకుంటాడు ఎగ్జిట్ నెంబర్ 8 వస్తుంది కీసర్, అది అక్కడ దిగి డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. 1.5 ఎక్కువ కూడా ఉండదు. ఓకే, మనకు ఆడ పైన మనం అది సైజ్ కూడా చూసుకున్నాము, మనకు అక్కడ ప్రాబ్లం లేదు. దానికంటే ఇంకా మనం ఒక 4 feet హైట్ కిందికే చేస్తున్నాం అన్నీ. మనకి దానికైతే ప్రాబ్లం లేదు తీసుకెళ్ళడానికి అయితే. ఆల్రెడీ 18 to 20 feet విగ్రహం ఆల్రెడీ ఆంధ్రాకి వెళ్తుంది కూడా, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది కూడా ఆల్రెడీ. ఫ్రెండ్స్ చూసినారా, మన హైదరాబాద్లో కాదు ఆంధ్రాలో కూడా వెళ్తుందా అంటే అర్థం చేసుకోండి ఎంత స్పెషల్ మనది. ఎస్ఎల్జీకా రాజా అని చెప్పేసి వాళ్ళది ఒకటి ఇక్కడ నుంచి ఆంధ్ర లేదు, మనది ఇక్కడ వెళ్తుంది గణేష్ ఆడికి ఒకటి బుకింగ్ వచ్చినారు ఆల్రెడీ. వాళ్ళు బుకింగ్ అయిపోయింది కూడా, కన్ఫర్మ్ కూడా అయిపోయింది వాళ్ళ. ఇదేనా టార్టైస్ టార్టాయిస్ మీద జస్ట్ టార్టాయిస్ మీద కూర్చొని ఉంటాడు, వాహనం లేక. వాహనం ఇది నరసింహస్వామి అవతారం. ఈ మెయిన్ ఏంటంటే మనం ఉన్న ఏరియా మెయిన్ ఏంటంటే చీరియాల నరసింహస్వామి గుడి అంటే చాలా ఫేమస్. ప్లస్ ఏంటంటే నరసింహస్వామి అవతారం ఒక రూపం ఉండాలా చెయ్యాలా అనేసి బ్రదర్ ప్రిఫరెన్స్ మీద వానికి ఇష్టం. సో అట్లా ఆ ప్రిఫరెన్స్ మీద ఇష్టం మెయిన్గా. లాస్ట్ ఇయర్ వచ్చినందుకు వైరల్ అయినందుకు కాదు, ఈ ప్లేస్లో కూడా నరసింహస్వామి ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో కొంచెం వైబ్ ఉండాలన్నట్టు మేము ఇట్లా తయారు చేసినాం. ఇంకా పాములు కూడా వస్తాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చి రౌండ్ వచ్చి పాములు వస్తాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 18 to 17 feet వరకు వెళ్తుంది ఇది. ఇట్లా వెనకాల ఇట్లా 5 పడగల పాము వస్తుంది ఇట్లా పైన. ఆల్రెడీ అందరికి తెలిసిందే అఖిల్ చందన్వాడి. అఖిల్ చందన్వాడి ముంబై ఫేమస్ అఖిల్ చందన్వాడి. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు రెడీగా కూడా. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలంటే బుకింగ్ అయితే అట్లా వచ్చి బుకింగ్ ఎప్పుడైనా చేసుకోండి. ఇది మా షెడ్ సిగ్నేచర్ పీస్. ఇది యాక్చువల్లీ మన షెడ్ది సిగ్నేచర్ పీస్ ఇది ఒక్కటే. మీరు చూసుకోండి ఐరన్ ఎక్కడ ఎత్తినా కలిపేది గణపతి ఎట్లా ఉన్నాడు అని. మొత్తం ఫుల్ బ్యాలెన్సింగ్ గణేశుడు మనది మొత్తం. ఇది మీరు రైట్ రౌండ్ మొత్తం చూసుకున్నా సరే మీకు ఎక్కడ టచ్ అనేది ఉండదు, రాడ్ అనేది ఎక్కడ. ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు కదా, మీరే వెతకండి. వన్ ఆఫ్ ది సిగ్నేచర్ పీస్ ఇది మన దగ్గర. మీకు ఐరన్ ఏడా కనిపిస్తున్నా కానీ చెప్పండి అన్న ఇట్లా కనిపిస్తుంది అని. మొత్తం తిరిగి పోయి చూసినా కూడా ఏంటంటే జస్ట్ ఇట్లా టచ్ చేస్తారు అంతే. అది ఇక్కడ మీరు ఆ హ్యాండ్ కూడా గ్యాప్ దాంతో సపోర్ట్ కూడా ఏం లేదు. ఫ్రెండ్స్ చూసినా లాస్ట్ టైం ముంబైలో ఎట్లా బ్యాలెన్సింగ్ గణేశుడు ఎట్లా ఫేమస్ అయిందో ఇట్లా ఈసారి మన హైదరాబాద్లో మన అన్న వాళ్ళ షెడ్లో అయితే ఇంత బ్యాలెన్సింగ్ గణేశుడు అయితే ఫేమస్ అవుతుంది. చూడండి ఒక్కసారి లోపలికి అయితే వెళ్ళాలన్నా వెళ్ళి చూడు, నీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు పబ్లిక్ నువ్వు చెప్తేనే కదా అర్థమయ్యేది. నేను రెగ్యులర్ ఇనే ఉంటా, పట్టుకొని లేడు కదా. జస్ట్ ఇట్లా నార్మల్ టచ్ చేసినట్టు ఉంది, గ్యాప్ ఉంది ఇంకా ఇంచు గ్యాప్ ఉంది. ఇంకా గ్యాప్ కూడా వస్తుంది అక్కడ. జస్ట్ ఇట్లా ఏంటంటే ఇట్లా పట్టుకుంటున్నట్టు వచ్చి ఇట్లా ఒక ఫ్లయింగ్ ఎయిర్ కిక్లో వస్తుంది ఇట్లా. ఓకే, ఇది ఒకటి అంటే ఇది ఒక యుద్ధం చేసేదాంట్లో ఒకటి బేస్ చేసుకుని సౌండ్ రాదు. ఇప్పుడు అది ఏంటంటే ఇద్దరికి యుద్ధం నడుస్తున్నట్టు. ఇప్పుడు ఏంటంటే రాక్షసుని హతమారుస్తున్నాడు ఆయన. సో ఆ టైప్ ఆఫ్ దాంట్లో చేసినాం ఒక్క కాల్ పైన. ఇది ఒక యుద్ధం, అదే మనం నార్మల్గా యుద్ధాలు ఉంటాయి మహాభారతం అందులో. సో అందులోకేనో ఒక దాన్ని చూసుకొని ఒక ఫోటోని తీసి అట్లా ప్లాన్ చేసి మేము మొత్తం ఓన్ కస్టమైజ్ సింగిల్ పీసెస్ అన్ని సింగిల్. ఇక్కడ మన హైదరాబాద్ లో కాదు కదా, ఎక్కడ దొరికినా లేదు సింగిల్ పీసెస్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. సరే ఉన్నాయి. లాస్ట్ టైం మనం అంటే చందన్వాడిది ఒకటే మనం పెట్టుకున్నాం అంతే. నరసింహస్వామిది చెయ్యాలని అంటే మాకు చేయాలనే ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ అది. సో అట్లా చేపిస్తున్నాను, స్పెషల్ ఇంట్రెస్ట్ అది, అందుకే అట్లా చేపిస్తున్నాను. బ్యాలెన్సింగ్ నిజంగా మన ఏ రోజులో ముంబైలో ఎప్పుడైతే అరుణాడు అయితే చేసిండో అప్పటి నుంచి బ్యాలెన్సింగ్ అనేది అందరూ అదే. సో ఇదైతే మన దగ్గర బుక్ అయితే మనది తీసేది లేదు. ఇది ఆల్రెడీ అంటే వాళ్ళు ఆల్రెడీ బుకింగ్ ఉంది వాళ్ళది. సో వాళ్ళు అంటే అన్న అవుట్ ఆఫ్ ఉంటాడు అనమాట. సో ఆయన రావడానికి కోసం వెయిట్ చేస్తాం. బుకింగ్ అయితే ఇది ఇంకో పీస్ కావాలంటే చేస్తాం కానీ డిస్ట్రిక్ట్ బయటనే, మన దగ్గర కాదు. అది మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ చేయము. ఇది ఆల్రెడీ వేరే హైదరాబాద్కే బుకింగ్ అయింది కానీ మళ్ళీ హైదరాబాద్లో అయితే కాదు. ఇది ఒకటి సింగిల్ పీస్ మన దగ్గరనే. అలాంటే వేరే బయట డిస్ట్రిక్ట్ వెళ్తుంది కానీ మన దగ్గర అయితే చేస్తారు అన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇన్ కేస్ ఆపోజిట్ నుంచి మాకు ఏం రెస్పాన్స్ రాకపోతే ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే కూడా ఏమని చేయొచ్చు దాన్ని. అట్లా బ్యాలెన్సింగ్ గణేశుడు. ఇక ఇవైతే నార్మల్ చిన్నగా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్సింగ్ ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం బ్యాలెన్సింగ్ నడుస్తుంది కాబట్టి సో అట్లా చిన్న కొంచెం ప్లాన్ చేసిన ఎవరైనా చిన్న చిన్న మండపాలు ఉంటాయి ఇట్లా 6x6 పెట్టుకుంటారు, చిన్న గణపతులు పెడతారు, వాళ్ళు కూడా కొంచెం యూనిక్గా పెట్టాలని అట్లా. ఇప్పుడు ఇగో ఇట్లా ఈ గణపతి ఒకటి, మళ్ళీ ఇగో ఈ అవతారంలో ఇట్లా, మళ్ళీ ఒక దశ ఇట్లా చిన్న ఫ్రేమ్స్ లో జాగా ప్లేస్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, వాళ్ళు కూడా పెట్టాలని ఉంటుంది. చాలా మంది చిన్న పిల్లలు అప్పుడు యూత్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్న మన దగ్గర. అది ఇప్పుడు మన హిందూ అన్నది గణేశుడు అన్న పెట్టంగానే చాలా పూర్వలో చాలా మంది పెడుతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది అట్లా ఉంటుంది. మన షెడ్ లో ఇది ఒకటి, ఇంకోటి ఇది ఒక యూనిక్ 20 feet హైట్ వచ్చేస్తుంది. 20 feet ఇప్పటిగా చెప్పినా 20 feet అది ఒకటే చేసిన నేను. ఇప్పటిగా చెప్పి ఇది ఒకటే చేసిన. ఏంటంటే ఇట్లా తాండవం ఆడుతుంటే ఇట్లా పాము ఇట్లా ఇట్లా గణేశుడి దగ్గర నుంచి ఇట్లా అని వెళ్తుంటది. శివుడు రూపంలో కళింగుడు అంటారు ఆయన. యాక్చువల్గా కళింగుడు అవతారము. ఆయన అవతారంలో గణేశుడు నాట్యం ఆడుతుంటాడు మీద నిల్చొని, త్రిశూలం చేయిలో పట్టుకొని ఒక్క కాలు మీద డాన్స్ వేస్తాడు. ఆ పాము ఆయనను ఎత్తుకొని నిల్చుంటుంది. సో మనకి దీంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇన్ కేస్ మన కస్టమర్స్ ఎవరైనా దీనికి బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్ చేస్తేనే చేస్తాము. దీని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సూపర్ ఉంటుంది. ఇది అవసరం ఉంటుంది దీని బ్యాక్గ్రౌండ్. ఇన్ కేస్ అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, దీని బ్యాక్గ్రౌండ్తో మీకు చూపెడతాము. అది కృష్ణ గారు ఫ్రెండ్స్ అన్న వాళ్ళు స్పెసిఫిక్ మీకోసం బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా చేసిస్తా అంటున్నారు. ఇంకెందుకు లేట్ చేయడం, జల్దీ రండి, బుక్ చేసుకోండి. ఇంకా ఇవి నార్మల్ సిట్టింగ్ ఐడియల్స్, ఈ ఫ్రంట్ రో మొత్తం ఇవి కూడా ఎట్లా అంటే ప్లస్ ఏంటంటే మనం కావాలంటే మీరు క్లోజ్అప్లో వచ్చి చూసుకోండి. ఈ ఫేసెస్ ఇవి మన దగ్గరనే ఉన్నాయి. ఫేసులు మొత్తం అన్ని డిఫరెంట్. మన ఫేస్ మన దగ్గరనే, మన షెడ్లోనే ఉన్నాయి. ఈ వేరే షెడ్లలో ఎవ్వరి దగ్గర లేవు ఈ ఫేసెస్. ముంబైలో కూడా లేదు. ఇది మన దగ్గర ఏడలే, మన ఫేసెస్ ఇవి, మన సొంతంగా మనం చేయించిన. ఎట్లా అంటే మనకి గణేశుడు అంటే ఏంటంటే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది మన ఏనుగు ఉంటుంది కదా, ఏనుగుని బేస్ చేసుకొని చేసింది. మీకు ఇక్కడనే ఏనుగుంది ఒకటి. వీ హ్యావ్ ఒక సిగ్నిఫికెన్స్ అనమాట. ఇట్లా వచ్చేసి ఇక్కడ హంప్ వస్తుంది. సో దీన్ని అట్లా బేస్ చేసుకొని మన గణేశులను చేయించుకున్నాం మనం. ఫేస్ ఎగ్జాక్ట్ ఏనుగు లాగా ఫేస్ ఉండాలి కదా మన గణేశుడు అంటే, అట్లానే ఉంటుంది. సో అట్లా అని చెప్పి మేము అది చేయించుకున్నాం. మనమైతే కాపీ ఎవరిది చేయలేము. ప్లస్ ఏంటంటే ఇయర్స్ చూడండి, మన దగ్గర ఇప్పుడున్న ఇక్కడ ఐడిల్స్కి ఇయర్స్ చిన్న ఉంటాయి. ఇప్పుడు ఆ గణపతికైనా ఈ గణపతికైనా ఇయర్స్ అనేది కొంచెం పెద్దగా పెట్టినాం. ఇప్పుడు ఏంటంటే ఆయనకి మనం చెప్పేది వినిపించాలా, మన కోరికలు వినిపించాలంటే మనము ఇంతమంది గణపతి పెడతారు, ఇంత కోట్ల మంది ఆయన వినాలంటే కొంచెం ఆయన చెవు కొంచెం పెద్దగా ఉంటే కూడా మన కష్టాలు ఆయన కూడా అర్థమవుతాయి కదా. సో వీ హ్యావ్ మళ్ళీ ఇంకొక మాస్టర్ పీస్ అనేది వస్తుంది మన దగ్గరికి ఫ్రమ్ ముంబై. అంటే ముంబైలో ఒకటే వర్క్షాప్లు ఉంటుంది. అది కూడా మనం దాన్ని ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మనము దాన్ని రివీల్ చేద్దాం అనుకో. యాక్చువల్లీ మా ఫేసెస్ అందరు పెయింట్ అయితే కూడా ఎట్లుంటుందని చెప్పి అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీక్ అట్లా ప్లాన్ చేస్తున్నాం రివీల్ చేయడానికి. ఆఫ్టర్ పెయింట్ ఎట్లుంటుందని చెప్పి ఫేసెస్ చూపెడదాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్ట్ ఒక పీస్ రెడీ అవుతుందా? ఒక పీస్ కాదు, ఫేసెస్ అందరికి ఫేసెస్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కొత్త ఫేస్ కదా ఇట్లా ఇంత ముందుకు అట్లా లేదన్న. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఫేస్ కలరింగ్ అనేది అలవాటు చేసిరు పబ్లిక్ కి. ఇట్లా ఇది మా బాడీ కలర్, ఇది మా షేడింగ్ ఇట్లా వస్తుంది అనేది పబ్లిక్ కి మనమే అలవాటు చేస్తున్నాం. సో ఓకే, మేము బాడీ కలర్ అవన్నీ పక్కకు పెట్టండి. ఫేస్ మీకు ఎన్ని ఫేసెస్, ఏ సైజ్ ఫేసెస్ ఉన్నాయో అన్ని సైజ్ ఫేసెస్ కూడా సపరేట్ గా పెట్టి రివీల్ చేస్తాం. నా దగ్గర ఒక మాస్టర్ పీస్ కూడా ఉంది, మా తమ్ముడు అన్నట్టు. అది అయితే వి విల్ మేక్ హిస్టరీ ఇన్ హైదరాబాద్ కంపల్సరీ అనుకుంటున్నాం మేము. అది విల్ మేక్ ఇట్ డేట్ యాక్చువల్లీ మనము ఈ వీక్ లో మాకు అది వచ్చేది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మేము రివీల్ చేస్తాం. కానీ చెప్తాం, అప్డేట్ మాత్రం పక్కా ఇస్తాం మేము అది. కానీ అది ఓన్లీ 16 feet బాడీలోనే వస్తుంది. అది 14 to 16 feet 2 feetలోనే ఉంటుంది. అది ఈ ఫేస్ అనేది ఏదైతే ఉందో అనుకో, మీకు ప్రతి చిన్న 6, 8, 7, 12, 14 ఈ అన్ని ఫేసెస్వి ఒక మొత్తం మన కలరింగ్ చేసేసి అదొకటి అనేది చూపెడతాం మనం. అదొక వీడియో కూడా వస్తుంది లైన్గా పెట్టి మా ఫేస్ ఇది రివీల్ చేయించి చూపిస్తాం అందరికి. అంటే తెలియాలి కదా ఇక్కడ అందరికీ ఫేస్ అనేది. ఓకే, అందరికీ తెలుసు ఇదైతే పెయింట్ అయితే ఇట్లా వస్తుంది అనేది ఫేస్ అందరికీ ఒక ఐడియా ఉంది. ఇది డిఫరెంట్గా చేపిస్తాం కాబట్టి మనం కూడా కొద్దిగా డిఫరెంట్గానే మన ఫేస్ అనేది కూడా మనం చూపించాలి. ఎందుకంటే బిఆర్ శ్రీ కామధేను ఆర్ట్స్, నేను మీకు చూపెడతాను. అదే ఫేస్ కూడా రివీల్ చేస్తాను. రావాలనుకున్న వాళ్ళు రండి, మీకు చూపెడతాను నేను ఫేస్ అనేది ఎట్లా. దాన్ని కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది సెట్ చేస్తాం మేము. ఎందుకంటే తెలుస్తుంది కదా మీకు కూడా ఎట్లుంటుంది ఫేస్ అనేది, అవుట్లుక్ అనేది ఎట్లా వస్తుంది, అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది. సో అట్లా అని చెప్పి ప్లాన్ చేస్తాం మేము కూడా. కానీ ఏ సైజ్కి ఆ సైజు
ఫేస్ డిఫరెంట్. దీని ఇప్పుడు ఇగో అది చిన్న సైజ్ మీ 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 వెనకాలనే ఉంది. కావాలంటే కెమెరా కొంచెం తిప్పండి. 6 feet అది 6 feet స్టాండింగ్ లో చేసినాం అది. ఆ ఫేస్ డిఫరెంట్. ఇది 7 feet ఇది. దీని ఫేస్ డిఫరెంట్. మీకు 12 feet అక్కడ సైడ్ రోలో ఉంది, అది చూపెడతాను నేను. ఇది వచ్చేసి 15 feet ఇది. యాక్చువల్లీ 15 ఎందుకు వెనకాల రింగ్ వస్తుందా? అవునవును. అది కూడా మనది కొత్తది రింగ్ కూడా. ఇప్పుడు అది కూడా వెనకాల ఏదైతే కిరీటం పైన రింగ్ అనేది వస్తుంది కదా, అది కూడా కొత్తది. ఇప్పుడు అన్నిటి దగ్గర రౌండ్ ఉంటుంది. రౌండ్ ఇప్పుడు ఏ కానీ అమ్మవారికైనా సరే అన్నిటికైనా రౌండ్ వస్తుంది. సో మనం రౌండ్ ప్రిఫర్ చేయాలి. ఈ సైజ్ లో ఇగో ఇట్లా, మళ్ళీ ఇగో ఈ సైజ్ లో ఇగో ఇట్లా. మన బాడీ హెవీగా ఉంది కాబట్టి ఆ వెనకాల కూడా డిజైన్ అట్లా అని చెప్పేసి మీరు ఇగో ఈ సైజ్ లో కూడా చూసుకోండి. ఈ సైజ్ లో కూడా ఇది ఇది మళ్ళీ ఈ డిజైన్ ఇట్లా రింగ్ కాకుండా మేము ఇట్లా కొంచెం యూనిక్ గా ప్లాన్ చేసినాం, డిఫరెంట్ గా ఉండాలని. మనం అంటేనే యూనిక్ టైప్ ఉంది. ఇది ఒకటి. ఇదో మీరు ఫేస్ లో ఇది కూడా చూడండి, ఇది ఒక హంప్ వస్తుంది కదా, ఇది చూడండి ఫేస్ లో ఇది ఒక హంప్ ఉంది కదా. అవునా? సో అది ఒక డిఫరెన్స్ ఉంటుంది మన దగ్గర. ఈ ఫేస్ కి ఆ ఫేస్ కి కూడా డిఫరెన్స్ వస్తుంది కొద్దిగా. స్మైలింగ్ ఫేసెస్ ఉంటాయి మన దగ్గర అన్ని. అది ఆల్రెడీ బుక్ అయింది. అది ఆల్రెడీ బుకింగ్ బోయిన్పల్లి వాళ్ళది. బ్యాక్ సైడ్ దానా? బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి శివుడు. శివుడు ఇట్లా అంటే నార్మల్ గా చంద్రుడు వస్తాడు కదా శివుడికి. సో ఆ చంద్రుడిని అలా వచ్చేసి దానిపైన గణేశుడు కూర్చొని ఉంటాడు. ఇక అయితే సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో స్వామి రూపం ఇది ఒకటి. ఓకే. వెనకది రియల్ ఫెదర్స్ వస్తాయి వెనకాల అంతా. రియల్ మొత్తం రియల్ ఫెదర్స్, అన్ని రియల్ ఫెదర్స్ వస్తాయి. సో ఇదేంటంటే కస్టమర్ ప్రిఫరెన్స్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం వైరల్ అయినందుకు ఈ గణపతి ప్రిఫర్ అయి చేసినాం. బ్యాక్ సైడ్ది ఏనుగు తొండం మీద కూర్చొని ఉంటాడు. మీకు డౌట్ అనేది కూడా మాట ఏం లేదు. కావాలంటే ఇటు రండి నేను చూపిస్తాను. అసలుకి ఏమి ఉండదు, ఏమి పోతుంది ఇరిగిపోతుంది పడుతుంది అనే డౌట్ కూడా లేదు. ఊపి మరి వెరీ గుడ్ బ్యాలెన్సింగ్ ఇన్ అవర్ షెడ్. మన షెడ్లో బ్యాలెన్సింగ్ అయితే మీకు 100%, 100 to 110% ఇస్తా. కాబట్టి ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం ఎంత ఊగుతుంది అది. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ ఇక్కడికి వద్దాం. అప్పటికి కూడా ఇట్లనే లిటిల్ బిట్ మూమెంట్ అనేది ఉంటుంది. బ్యాలెన్సింగ్ అయితే ప్రాబ్లమే లేదు మనకి. ఇది ఎట్లా అంటే దీన్ని యాక్చువల్లీ దీని పొజిషన్ ఏంటంటే ఇట్లా తొండం మీద కూర్చొని దీనికి 3 వస్తాయి తొండాలన్నమాట. అట్లా వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇది ఏంటంటే దంతాలు. హ్యాండ్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఒక మహారాజా పోస్ట్ స్టైల్లో కూర్చొని సింహాసనం మీద కూర్చునే సేమ్ సింహాసనం మీద ఎట్లా కూర్చుంటాడు, సింహాసనం మీద కాకుండా ఇట్లా చేస్తే చేసినాం మనం అంతే. మన రెండు బ్యాలెన్సింగ్ అన్నట్టుగా అవి రెండు బ్యాలెన్సింగ్ ప్లస్ ఇది ఒకటి పర్ల్. ఇది పర్ల్ పైన నిల్చొని ఉంటాడు ఇక ఇప్పటి వరకు బ్యాలెన్సింగ్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది బ్యాలెన్సింగ్ పెట్టలేరు. ఇప్పుడు ఏంటంటే భయం కూడా ఉంటుంది. దేవుడు ఇప్పుడు ఏంటంటే కొంతమంది ధైర్యం చేస్తారు, తీసుకొని రెడీ ఉంటారు. కొంతమంది ఇబ్బంది కొంచెం భయపడతారు. కొంతమంది ఇప్పుడు టీం ఉంటుంది, వాళ్ళ టీంలో ఒప్పుకోరు లేవద్దు అనేసి. సో అట్లాంటి వాళ్ళకి నేను ఈ లైన్ మొత్తం ప్రిఫర్ చేస్తా. ఈ లైన్ మొత్తం సీటింగ్ పొజిషన్లో ఇవి కూడా అన్ని సింగలే. ఇక్కడ సింహం వస్తుంది, సింహం వస్తుంది చేయి కింద. మళ్ళీ ఈ ఫేసెస్ కూడా చూసుకోండి, క్లోజ్అప్ చేసుకొని చూసుకోండి. కావాలంటే ఈ ఫేస్ మీకు ఎక్కడ కనిపించదు. అది ఇట్లా తొండం పైన దంతాల మీద ఉండే హంప్ అనేది మాత్రం మీకు అసలు మేము అదే చెప్తా, ఏనుగుని బేస్ చేసుకొని చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఫ్రంట్ నుంచి ఒక టైప్ కనిపిస్తుంది. సేమ్ ఇగో ఇదే ఐడియల్ ఉంది కదా, సేమ్ ఇదే సైజ్ ఐడియల్ ఇగో ఇక్కడ కూడా ఉంది. సైడ్ లుక్ చూడండి మీరే. మరి ఇంకొంచెం ఇగో ఈ లుక్ ఇగో ఇక్కడికేం చూడండి. మళ్ళీ ఆ గణపతి కొంచెం చేయడం వచ్చింది కదా, దాని ముందు గణపతి ఇక్కడికేం చూడండి, ఇక్కడికైనా ఎట్లా కనిపిస్తుంది మీకు డిఫరెన్సియేషన్. సో అది అట్లా ఐడియల్ టు ఐడియల్ మొత్తం డిఫరెన్స్. ఏ ఐడియల్కి యూనిక్నెస్ ఆ ఐడియల్కి. ఇది మన రథం వస్తుంది అంటే రథం లాగా చేసుకున్నాము. ఇక్కడ ముంగడ గుర్రాలు వస్తాయి. ఆ గుర్రాలు వచ్చేసి కొరడా వస్తుంది. ఆయనక చక్రాలు కూడా వస్తాయి దీని పక్కకి రెండు. ఓకే. అంటే చెట్లా చక్రాలు వస్తాయి. అది డిపెండ్స్ కస్టమర్ మీద, ప్రిఫరెన్స్ మీద. లే అన్న ఇట్లా అయినా సరే ఓకే అంటే స్పేస్ దానికి కొంచెం ఆక్యుపై అవుతుంది బయటికి వస్తే మళ్ళీ అట్లా అనేసి. సో మేము ఇట్లా చేసి ఆపినాం.
గుర్రాలు గిరాలు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. గుర్రాలు అయితే ఎట్లయినా వస్తాయి ఇక్కడ, 4 వస్తాయి. Then ఇంకా height ఉన్నాయి, వచ్చేసి ఇంకా 14 feet ఇవన్నీ కూడా ఇంకా వెనకాల షిఫ్ట్ అవుతుంది. ఇక వెనకాల వర్క్ కూడా నడుస్తుంది. వెనకాల ఇంకా క్యాస్టింగ్ అయ్యి కూడా నేను మొత్తం చెప్పిన ఏదైతే ముంబై మాస్టర్ పీస్ మా దగ్గర అనేది ఇప్పుడు అది ఈ వీక్లో ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ అంతా ఈ చిన్న పీసెస్ అన్ని వెనుకకి వెళ్తాయి. ఇంకా బ్యాలెన్సింగ్ కూడా వస్తాయి. ఇంకా బ్యాలెన్సింగ్ కూడా పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 20 ఈజీ 15 బ్యాలెన్సింగ్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా ఇవి కూడా వస్తాయి. ఇంకా ఉన్నాయి ఈ లైన్లో, నేను చూపిస్తారండి. ఇంకా యూనిక్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి చిన్న సైజులో, చిన్న సైజు స్పేస్. ఇప్పటిదాకా స్పేస్ గురించి మనం డిస్కస్ చేసినాం కదా. సో అట్లా ఇప్పుడు ఏంటంటే తొండం దంతాలు ఇవి. సో కొంచెం ఇలా రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉంటాడు గణపతి తల మీద. ఏనుగు తల మీద ఇట్లా కూర్చొని ఇట్లా రేజ్ చేసుకొని ఉంటుంది. ఇది వచ్చేసి మన ఆవు అన్నమాట. ఫ్లయింగ్ పొజిషన్, సారీ రన్నింగ్ పొజిషన్ ఇది ఒకటి. సో వీ హ్యావ్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ మంచి కండిషన్ ఉంటుంది. ఇది కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇది కూడా సో ఇది రన్నింగ్ పొజిషన్లో ఇట్లా దాడ పైన ఒకటి విల్ వస్తుంది అంతే. బాణం ఉంటుంది కదా, బాణం వస్తుంటుంది ఇట్లా వేస్తుంటాడు. ఇట్లా చేతిలో అదేమో ధనుసు. ఏదైతే కేపీ దాదా ఎగ్జాక్ట్ ఇది కస్టమర్ ప్రిఫరెన్స్ ప్రకారంగా చేసినాము. వాళ్ళకి కస్టమైజేషన్ వాళ్ళకి కావాలంటే చేసినాం. మీకు దీని కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా ఫుల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. చాలా మంది అదే భయపడతారు అన్న. చాలా మంది మన దగ్గర బ్యాలెన్సింగ్ కి 100కి 200% బ్యాలెన్సింగ్ కి మన దగ్గర ఇస్తాం మనం. దానికి ఇప్పుడు ఏంటంటే 200% మేము పెట్టి చేసి ఇచ్చే ఓపిక మాకు ఉంది. మేము చేసిస్తాం కూడా. దాన్ని వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. చాలా మంది పెద్ద గణేషులు పెడతారు, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది.